మాకు అనుగ్రహించావు ప్రభా. నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సంవత్సరం మరలా ప్రభా బీబీఎస్ జరిగించుకోవడానికి నాయన అందుబట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. జరగబోయే కార్యక్రమం అంతా నీ చేతులకు అప్పగిస్తున్నాం. నీకే మహిమ ఘనత వచ్చినట్లు చేయండి. పాటలు పాడుతూ నిన్ను స్తుతించబోయే బిడ్డల్ని ప్రత్యేకమైన దీవెనతో నింపి, అలాగే నాయన మా సంఘ కాపర్లు, మా కార్యవర్గం అందరూ ప్రభా వచ్చి నిన్ను స్తుతించి గణపరచడానికి మేము సిద్ధమవుతున్నాం. కాబట్టి నీ సన్నిధి మాకు అనుగ్రహించండి. నీ కృపలతో మమ్మల్ని నింపండి. మరి వాక్యం అందించడానికి నీ పరచండి. ఈ సమయంలో ప్రభా ప్రారంభించబోతుండగా నీ యొక్క సహాయం మాకందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన ప్రభు అయిన యేసునామం పెట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వర్ణిషా పిల్లలు అందరూ ముందుకు వస్తే పాటలు పాడడానికి వీలుగా ఉంటుంది. మీ గ్రూపులో ఏమిటో మీరు గమనించుకున్నారు కాబట్టి మళ్ళా వెళ్ళినప్పుడు అక్కడ కూర్చోవాలి. అందరూ వచ్చి ఇక్కడ వరకు, మరీ దగ్గరికి రాకుండా రావాలి. మళ్ళీ వెళ్ళమన్నప్పుడు అక్కడికి వెళ్ళిపోవాలి. రండి, ఫస్ట్ లైన్లో కూర్చోండి. కూర్చుంటారు. అమ్మ వర్ణిష, క్రూ లీడర్స్, మీ పిల్లల్ని లైన్లో నించోబెట్టండి. క్రూ లీడర్స్, క్రూ లీడర్స్ పేరు రాసుకో. ఓకే, గర్ల్స్ ముందుకు రండి, ఫాస్ట్గా, టైం అవుతుంది. ఓకే, మీకు లాస్ట్ బీబీఎస్ సాంగ్స్ గుర్తున్నాయా? మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? వి లవ్, వి లవ్. ఓకే, వి లవ్ పాడదామా? వి లవ్. ఫస్ట్ అది ఇచ్చు. ఓకే, సో అందరూ ప్రైజింగ్ పాడదామా? ఓకే,
బాయ్స్ ఓకే స్టార్ట్ 1 2 3 అందరూ ఓకే praise him praise him praise him in the morning praise him in the noontime praise him praise him praise him when the sun goes down love him love him love him in the morning love him in the noontime love him love him love him when the sun goes down Bible 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 in the morning Bible in the noontime Bible 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 when the sun goes down Jesus 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 in the morning Jesus in the noontime Jesus 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 when the sun goes down ఎవరు బ్రేక్ఫాస్ట్ చేయలేదా మరి గట్టి పాడట్లేదు ఎవరు ఓకే వీలో పాడదామా పాడతారు గట్టిగా ఇంకొక సాంగ్ ఏమైనా లాస్ట్ VBS ఇంకోటి ఫేవరెట్ సాంగ్ చెప్పండి
He's wide. He's wide. బిట్వీన్ సజెషన్స్ బాగా ఇస్తున్నారు కానీ ఎవ్వరు పాడట్లేదు సాంగ్స్. బాయ్స్ సాంగ్స్ ఎవ్వరు పాడట్లే. పిల్లలు మన కార్యక్రమం ప్రారంభించుకుందాం. మన పాస్టర్ గారు వచ్చున్నారు కాబట్టి వారిని స్టేజ్ మీద పిలుస్తాను. మీరందరూ కొద్దిసేపు కూర్చోండి. పాస్టర్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ నిలబడతారు. కూర్చోండమ్మా, నిశ్శబ్దంగా కూర్చోవాలి. మన సంఘ కాపరి గారు రెవరెండ్ స్టీవెన్ పీటర్ గారు వచ్చి తన ఆసనాన్ని ఆక్రమించుకున్నాం. అలాగే మన జూనియర్ పాస్టర్ గారు మోజెస్ గారు కూడా దయచేసి వచ్చి ఈ స్థలాన్ని ఆక్రమించండి. అందరూ వేగంగా వచ్చారు, మీకు చాలా వందనాలు. అంటే టైం మళ్ళీ సరిపోతుంది కాబట్టి కొంచెం వేగంగా చేసుకోవాలి. ప్రెసిడెంట్ గారు కూడా చాలా వేగంగా వచ్చి మా మధ్య కూర్చున్నారు. వచ్చి మీ స్థానాన్ని ఆక్రమించండి. అలాగే ఎవరెవరు పెద్దలు వచ్చారు, యేసరాజు గారు రావాలి. నాన్న చైర్స్ చూడు. ఇంకా ఇంజనీర్ గారు చాలా వందనాలండి. రండి, ముందుకు వచ్చి పిల్లల్ని ఆశీర్వదించండి, ప్రార్థన చేసి వెళ్తారు. కానీ దయచేసి నాన్న చైర్ చూడు, తీసుకురా, చైర్ వేయి. అయ్యో ఏమండి, వైస్ ప్రెసిడెంట్కి వచ్చారా? అమ్మ నాకు తెలియదండి. మన వైస్ ప్రెసిడెంట్ గారు రాజారావు గారు ముందుకు వస్తున్నారు. ఇలా రండి, ఇక్కడికి రండి ఫస్ట్. ఇక్కడ పెట్టు. ఇంకా నాన్న ఎవరైనా వస్తే సెక్రటరీ గారు, తర్వాత ట్రెజరర్ గారు, జాయింట్ సెక్రటరీ అందరూ కూడా ఎవరు వచ్చినా దయచేసి ముందుకు వస్తే మీ స్థానాలు ఆక్రమించి బిడ్డల్ని ప్రార్థన చేసి ఆశీర్వదిస్తారు. ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించడానికి మన పాస్టర్ గారు రెవరెండ్ స్టీవెన్ పీటర్ గారికి నేను చెప్తున్నాను.
సూపరింటెండెంట్ గారికి, సండే స్కూల్ టీచర్స్కి, పేరెంట్స్కి, అలాగే వచ్చిన చిల్డ్రన్కి, వేదిక మీద ఉన్న అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, పాస్టర్ గారికి, అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నా. దేవుడు ప్రేమించి మన జీవితాల్లో ఈ 2024 VBS జరుపుకోవడానికి దేవుడు కృప చూపాడు. మరి ఎందుకో ఇన్ని రోజులు చాలా వేడిగా ఉంది, ఈరోజు కొద్దిగా చల్లబడింది. వాతావరణం కూడా ఈ 2 రోజులలో వర్షాలు కూడా ఉంటాయంట. దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి అందరూ స్తోత్రం చెప్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ 2 చేతులు పైకెత్తండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. వెరీ గుడ్. ప్రార్థన చేస్తాను, ప్రే చేస్తాను. ఇంకెవరు? దేవానందం గారు ఉంటే రావాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదామా? ఈ 6 దినాలు దేవుని సన్నిధి మనతో ఉండి వచ్చిన ప్రతి బిడ్డ కూడా దీవించబడి ఒక నూతనమైన అనుభవాలతో, ఎలాంటి ప్రమాదాలు, ఎలాంటి అనారోగ్యాలు లేకుండా దేవుడు మాత్రమే ఇక్కడ మహింపరచబడి మీ అందరి జీవితాల్లో ఒక ఆశీర్వాదాన్ని నింపుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలని, అలాగే టీచర్లకు కావాల్సిన జ్ఞానం దేవుడు ఇచ్చేలాగా ప్రార్థన చేసుకుందాం. మీరందరూ ఏకీభవించండి, మనం అందరం ఏకీభిద్దాం. ఆకాశ పరమాకాశంలో ఉన్న దేవా, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవా, మహోన్నతుడా, అద్వితీయుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న దేవుడా, సజీవుడా, నిజమైన దేవుడు, మా ప్రాణాత్మలకు ఆధారభూతుడు, మా ప్రతి అవసరతకు చాలిన దేవుడు నాయన. నీ వల్లనే మేము బ్రతికున్నాం, నీలోనే చలిస్తున్నాం, నీ వల్లనే మా జీవితాలు నడుస్తున్నాయన్న సంగతిని మేము గ్రహించి ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గరకు వస్తున్నాం, మీ కృపాసనం దగ్గరకు వస్తున్నాం. చంటి బిడ్డలు నాయన, ఈ సత్యాన్ని మీరే ఈ జగదుత్పత్తికి కారణమని, ఈ సర్వలోకాలని ఏలే దేవుడు అని, నువ్వు పరిశుద్ధుడు అని, నీవు నిత్య నివాసు అనే జ్ఞానం ఈ బిడ్డల హృదయాలలో నింపుమని, మానవుడు కేవలం పాపని, ఆ నిత్య దేవుణ్ణి చేరుకోవడానికి అసాధ్యమని, యేసుక్రీస్తు అనే మా రక్షకుడు ద్వారా మాత్రమే కలువరి శిలువలో ఆయన చూపిన ప్రేమను బట్టి, ఆయన మరణ పునరుద్ధానాలను బట్టి మాకు కూడా ఈ జీవముగల దేవుణ్ణి అబ్బా అని పిలుచుకునే భాగ్యం మాకు కలిగిందనే సత్యాన్ని ఈ చంటి బిడ్డల హృదయాలలో దేవా ఈ 6 దినాలు టీచర్స్ నింపునట్లు, అట్టి జ్ఞానంతో, అట్టి ప్రత్యక్షతతో ఈ VBS కొనసాగునట్టు కృపనివ్వండి. అంతేకాకుండా నీ యందు విశ్వాసం ఉంచని వారి నిత్య నరకముందనే భయం కూడా వారిలో కలిగేలా కృపనివ్వండి. వారి జీవితాలు దీవించబడడం ద్వారా రాబోయే దినాల్లో ఈ సువార్త సర్వలోకానికి వెళ్ళినట్లు, మా దేశం స్వస్థపరచబడినట్లు, కుటుంబాలు దీవించబడినట్లు నీ కృపనిమ్మని, ఆది అంతము నీవే ఉండి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని నీ కృపాహస్తాలకి నన్ను, మమ్మల్ని, టీచర్స్ని, చిల్డ్రన్ని అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి అమ్మా. శబ్దంగా అప్పుడు మాట్లాడకూడదు అస్సలు, పాస్టర్ గారు మాట్లాడేటప్పుడు. మా యొక్క సండే స్కూల్ యొక్క VBS యొక్క థీమ్ డైవింగ్ ఇంటూ ఫ్రెండ్షిప్ విత్ గాడ్. ఫ్రెండ్షిప్ విత్ గాడ్, దేవుణ్ణి మనం స్నేహితులుగా కలిగి ఉండాలి అనేటువంటి విషయం గురించి మాట్లాడతారు. తర్వాత ఫస్ట్ డే ఒకసారి ఇంట్రడక్షన్ కొంచెం చెప్తాను. గాడ్, ఇజ్రాయెల్ గారు సారీ రండి నాన్న. శామ్ చేయి ఉంది. ఫస్ట్ డే గాడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ హూ ఈజ్ రియల్ అనేటువంటి విషయం గురించి చెప్తారు టీచర్స్. సెకండ్ డే గాడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ హూ లవ్స్. థర్డ్ డే గాడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ వీ కెన్ ట్రస్ట్. మరి ఫోర్త్ డే గాడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఫర్ ఎవర్. లాస్ట్ది గాడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఫర్ ఎవ్రీ వన్ అనేటువంటి విషయాలపై టీచర్స్ 5 రోజులు బిడ్డలతో మాట్లాడతారు. ఆ విషయాల గురించి పాస్టర్ గారు కొంచెం ఇంట్రడక్షన్ చేయండి.
అంటే జస్ట్ చెప్తే చిన్నపిల్లలు పెద్దలు ఒక విషయం అంటే మరి చిన్నపిల్లలకి అర్థం కాదు, కొద్దిగా పెద్దగా ఉన్నవారు మీకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు అనే పదం క్రైస్తవేతర లోకంలో ఎక్కడో ఉండేవాడు. ఎవరన్నా ఆయన దగ్గరికే వెళ్ళాలి కానీ ఆయన ఎవరి దగ్గరికి రాడు. ఆయన ఎత్తైన కొండల మీదే ఉంటాడు. తలుపులు తాళాలు వేసి బంధిస్తారు. ఎవరు ఆయన్ని ముట్టుకోకూడదు, దగ్గరికి వెళ్ళకూడదు, దూరం నుండి చూసి వెళ్ళిపోవాలి. లేకపోతే ఆ దేవుడు కోపం వచ్చి ఏదన్నా చేసేస్తాడనే భయం. కానీ మనం సేవిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనల్ని సృజించిన దేవుడు, మనము ఆయన బిడ్డలము, మనం ఆయన కన్నవారము అన్న సంగతిని ఎరిగి తల్లి బిడ్డల్ని ఎలాగ ఎత్తుకుంటుందో అలాగా ఆయన మనల్ని ఎత్తుకునే దేవుడు. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు చంటి బిడ్డల్ని ఎత్తుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఆయన ఎవరికి దూరస్తుడు కాదు. అంతేకాకుండా మనకి లోకం అంతా మనల్ని విడిచిన మనల్ని విడవని దేవుడు. అంతేకాకుండా దేవుడుగా దేవుడిగా మాత్రమే ఉండకుండా ఉండే దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. చూడండి, స్నేహితుల కొరకు ఏదన్నా మంచి కార్యం చేయడానికి ఇష్టపడతారు. అలాగా ఆయన మన స్నేహితుడిగా ఉండాలి. చూడండి, మీరు స్నేహితులతో ఆడుకుంటారా? అన్ని విషయాలు చెప్తారా? మీ ఫ్రెండ్స్ తోటి ఎలాగుంటారు? అలాగే ఈ దేవుడితో కూడా మీరు స్నేహం చేయొచ్చు. అలాంటి నిజమైన దేవుడు. ఇంకొక వాస్తవం ఏంటంటే, ప్రపంచంలో దేవుళ్ళు అని పిలువబడ్డ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ వాస్తవం కాదు, రాతి బొమ్మలే, సజీవులు కాదు. కానీ ఈ దేవుడు నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, మాట్లాడే దేవుడు, చూచే దేవుడు, వినే దేవుడు. ఆ సత్యాన్ని మీరు అందరూ గ్రహించాలి. రెండోది ఏంటంటే, ఆయన మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, మన కొరకు పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, మనకి సమస్తాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. మనల్ని ఎన్నిసార్లు మనం తప్పు చేసినా క్షమిస్తాడు. అలాగ ప్రేమించే దేవుడు. అంతేకాకుండా మనం ఎవరిని నమ్మినా నమ్మకపోయినా ఆయన్ని నమ్ముకోదగిన దేవుడు. ఆయన దగ్గరికి వెళ్తే మన జీవితాలు క్షేమంగా ఉంటాయి, మన ప్రతి అవస్థ తీరుస్తాడు. నమ్మదగిన దేవుడు. అంతేకాకుండా ఆయన చాలా నిత్యము ఉండే స్నేహితుడు. మీకు తెలుసా ఒక విషయం, మీలో చాలామంది ఓ 4 రోజులు కలిసి ఉంటారు, గొడవ అయిపోయి విడిపోతారు. 4 రోజులు మళ్ళీ కలుస్తారు, గొడవ అయిపోయి విడిపోతుంటారు. స్నేహితులు ఎవరు ఎల్లకాలం ఉండరు. మీకు హై స్కూల్లో ఒక స్నేహితులు, ఎలిమెంటరీ స్కూల్లో ఒక స్నేహితులు, కాలేజీకి వెళ్ళే స్నేహితులు, పెద్ద అయ్యే స్నేహితులు మారిపోతారు. కానీ ఈయన ఎప్పుడు మారిపోడు. ఇప్పటి నుండి మీరు చనిపోయేదాకా మీకు స్నేహితుడిగానే ఉంటాడు ఆయన. అంతేకాకుండా అందరికీ స్నేహితుడు. ఎవరికి? చంటి బిడ్డలకి, పెద్దలకి, ఆయన ప్రేమించేవారికి, ప్రేమించిన వారికి అందరికీ స్నేహితుడిగా ఉంటాడు. అలాంటి దేవుడిని గురించి మనం తెలుసుకొని, అలాంటి స్నేహితుడితో మనల్ని ఎప్పుడూ ప్రేమించి, నిజమైన ఎప్పుడూ విడిచిపెట్టని, ఎప్పుడు ఎల్లకాలము ఉండే మనతో ఉండే నమ్ముకోదగిన ఆ స్నేహితుడిని గురించి ఇంకా బాగా తెలుసుకోవాలని ఈ వారం రోజులు మీరు ప్రతిదినము వచ్చి ఈ దేవుని గురించి సంపూర్ణంగా తెలుసుకొని ఈ దేవుని బిడ్డలుగా మీరు జీవించాలని, టీచర్లతో మీరు కలిసి టీచర్లు చెప్తున్నప్పుడు మాట విని, అది విని శ్రద్ధగా గ్రహించి, అన్నిటికన్నా మించి ఉదయకాలం నేను నా డైలీ డివోషన్ చదువుతుంటే అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆయన 18వ వచనం నుంచి ఏం చెప్తున్నాడంటే, సంఘం గురించి ప్రార్థిస్తున్నాడు. ఏం ప్రార్థిస్తున్నాడంటే, మీ మనోనేత్రములు వెలిగింపబడాలి అని అంటూ కొన్ని విషయాలు రాశాడు. బైబిల్ బాగా చదివితే, బాగా కంటత పెడితే ఆయన ఏమన్నాడు తెలుసా? నువ్వు ఒక శాస్త్రివో పరిసయుడివో అవుతావు, కానీ నీకు ప్రత్యక్షత కలిగితే జ్ఞాని అవుతావు, దేవుని బిడ్డవు అవుతావు. అనుకోకుండా ఉదయకాలాన్ని నేను సమూయేలు గురించి చదివాను. సమూయేలు 5వ సంవత్సరంలో
దేవాలయంలోకి వచ్చాడు. అతనికి ఏమీ తెలియదు, వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారు అదే తెలుసు. కానీ ఆయనకి తెలిసిన మొట్టమొదటి సత్యం ఏంటంటే దేవుడు ఉన్నాడని, దేవుడు ప్రత్యక్షమవుతాడని, దేవుడు మాట్లాడతాడని. చిన్న పిల్లోడు దేవుని సన్నిధిలో ఎదిగాడు. రాజ్య పరిపాలనా విధానాన్ని రాసి రాజుగారికి ఇచ్చాడు. అంత జ్ఞాని అయ్యాడు. అలాగా ప్రత్యక్షత కలగాలి. ఈరోజు నా ప్రార్థన ఏంటి తెలుసా? ఈ 6 రోజుల్లో మీరు వాక్యం వినడం మాత్రమే కాదు, మీ మనోనేత్రాలు వెలిగింపబడి దేవుని స్వరాన్ని విని సమూయేలు లాంటి గొప్ప దైవజనులు అవ్వాలి. దేవుని బిడ్డలుగా మీరు ఉండాలి. అది నా ఆశ, అది నా ప్రార్థన. మరి అట్టే ప్రార్థనతోటే ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. అంటే మంచి పాస్టర్ గారు, మోజుగా పాస్టర్ గారు కూడా కొన్ని మాటలతో. టైం అయిపోతుంది మాకు, దయచేసి. సో చాలామంది పిల్లలు వచ్చారు కదా, మీరందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరు లేరా? హ్యాపీగా లేరా? ఓకే, మరి హ్యాపీగా ఉంటే మీరు ఏం చెప్పాలి అడిగినప్పుడు? ఓ ఎస్ అంటారా? హలో, ఆర్ యూ హ్యాపీ? వాల్యూమ్ సరిపోలేదండి. ఆర్ యూ హ్యాపీ? ఇటు సైడ్ సౌండ్ రావట్లేదు అసలు ఏంటో. ఓకే, మళ్ళీ అడుగుతా, ఆర్ యూ హ్యాపీ? ఓకే, వెరీ గుడ్. సో ఫ్రెండ్షిప్ విత్ గాడ్ అనే థీమ్తో మరి 6 days మీరందరూ అనేక దేవుని గాడ్ గురించి, యేసయ్య గురించి చాలా విషయాలు నేర్చుకోవాలని మేము ప్రేయర్ చేస్తున్నాం. మరి మీరు యాక్షన్ సాంగ్స్ నేర్చుకోండి. మరి బైబిల్లో కొన్ని మాటలు మీరు బై హార్ట్ చేయండి. అవన్నీ కూడా మీకు ఫ్యూచర్లో మీకు అన్నీ హెల్ప్ అవుతాయి. మరి దేవుడు కూడా మిమ్మల్ని చాలా విషయాల్లో గైడ్ చేస్తాడు. కాబట్టి ప్రతిరోజు రండి, మరి దేవుని యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోండి. మరి సండే స్కూల్ టీచర్స్ మీ దగ్గర ఉన్నారు, వాళ్ళు చెప్పే స్టోరీస్ మీరు వినండి. సో అన్ని విషయాల్లో మీరు డిసిప్లిన్గా ఉంటే దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. ఓకేనా? ఓకే, ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఉండాలండి, దయచేసి ముందుకు రావాలండి. జాయింట్ ఇప్పుడు సెక్రటరీ గారు, సల్మాన్ విజయ్ కుమార్ గారు ఎక్కడున్నా రావాలి. కనిపించారు ఇక్కడ. ప్రెసిడెంట్ గారు కొన్ని మాటలు చెప్తారు. టైం చాలా తక్కువగా ఉంది మాకు, దయచేసి. గుడ్ మార్నింగ్. చెప్పండి. సే గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్. దేవుడు చిన్న బిడ్డల్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తాడు. అవునా? చెప్పండి, అవునా కాదా? చిన్న బిడ్డల్ని ఎక్కువగా ఆయన ప్రేమిస్తాడు. ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అని కూడా ఆయన చెప్పడం మత్తయి సువార్తలో మనం చూస్తాం. కనుక ప్రియులారా, నేను మొదటగా ఇక్కడ సండే స్కూల్ టీచర్గానే స్టార్ట్ చేశాను నాది కెరీర్. మన పాస్టర్ గారు, ఇజ్రాయిల్ గారు, యేసురాజు, వీళ్ళందరూ కూడా యేసురాజు భీములే. అప్పుడు వీళ్ళందరూ కూడా నా స్టూడెంట్స్గా ఉండేవారు. చాలా చక్కగా మరి ఆర్గనైజ్ చేయడం జరిగేది. అందరికీ స్వీట్స్, టాఫీస్ తీసుకొచ్చి పంచిపెట్టడం మొదలుపెట్టాం. అలాగలాగా చాలామందిని ఇక్కడ అట్రాక్ట్ చేసి మరి అనేక మంది స్టూడెంట్స్, తర్వాత 3-4 క్లాసులు జరగడానికి దేవుడు కృప చూపించాడు. అటువంటి కృప చాలా మరి అదృష్టమని నేను చెప్పుకుంటాను. కనుక పిల్లలుగా మీరు ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో మీ టైం పాస్ చేయాలి. దేవుని వాక్యం ఉదయాన్నే లేచి చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. తర్వాత మన కార్యక్రమాలన్నీ కూడా మనం తర్వాత చేసుకోవాలి. మరి ఈ యొక్క దేవుణ్ణి మనం ప్రేమించాలి, అదే కదా ఈ యొక్క టాపిక్.
దేవునితో స్నేహం. కాబట్టి మన స్నేహం ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, ఒక్కరినే ప్రేమించేవాడు కాదు, అందరినీ ప్రేమిస్తాడు. కనుక మీరు ఎల్లప్పుడూ కూడా దేవునితో సత్సంబంధం కలిగి మీరు దేవుని యొక్క మాటలు, బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మొదట ఆ కార్యక్రమాన్ని మీరు జరిగించి మిగతా పనులన్నీ కూడా మీరు చేసుకుంటే దేవుడు తప్పకుండా మంచి జ్ఞానాన్ని, వివేకాన్ని, వివేచనను కూడా మీకు అనుగ్రహించి మీరు ఫ్యూచర్లో మంచి ఎడ్యుకేషనలిస్ట్ కానీ, మంచి ప్రొఫెసర్లు కానీ, మంచి టీచర్స్ కానీ అవ్వడానికి, మరి ఏ ప్రొఫెషన్లో మీరు వెళ్ళినా దానిలో మీకు ప్రతిఫలం దేవుడిస్తాడు. అటువంటి కృప మీ అందరికీ కలగాలని నేను మరి కోరుకుంటూ సంఘం పక్షంగా మీ అందరికీ కూడా మరి నా యొక్క ఆశీస్సులు తెలియచేస్తున్నాను. అలాగనే టీచర్స్గా ఉన్న వారందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియచేస్తూ చక్కగా మీరు ఈ బిడ్డలను మంచి మార్గంలో నడిపించాలని, దేవుని యొక్క వాక్యంలో మరి పెంపారు చేయాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రెసిడెంట్ గారు. సెక్రటరీ గారు కొద్ది మాటలతో హెచ్చరించండి పిల్లల్ని. ఈలోగా టీచర్స్ ఎక్కడున్నా సరే దయచేసి ముందుకు రండి. టీచర్స్ అందరూ విశాఖపట్నంలోనూ చాలా ప్రాంతాల్లో చాలా క్యాంప్స్ జరుగుతున్నాయి. ఆ క్యాంప్స్ అన్నీ ఏంటంటే స్పోర్ట్స్ నేర్పించడానికి, స్పోర్ట్స్, కరాటే, జూడో, ఆ తర్వాత డ్రాయింగు, డ్యాన్సు, ఇటువంటి బోల్డెన్ నేర్పిస్తున్నారు. అవన్నీ ఏంటంటే డబ్బులు ఇచ్చి నేర్చుకుంటున్నారు వాళ్ళందరూ. యేసు ప్రభుకి ఎప్పుడైనా కోపం వచ్చిందా? యేసు ప్రభు ఎప్పుడైనా కోప్పడతారా? కానీ ఎప్పుడు కోప్పడరా. శాంతిమూర్తి లేకపోతే ప్రిన్స్ ఆఫ్ పీస్ అనేసి అతని పేరు. కానీ ఆయనకి 2 సార్లు కోపం వచ్చిందట యేసు ప్రభువుకు కూడాని. ఒకటి ఏంటంటే దేవాలయం పాడు చేసేటప్పుడు, రెండోది ఏంటంటే పిల్లల్నేమో శిష్యులు ఆయన దగ్గరికి తీసుకురాని ఇవ్వలేదట. పిల్లల్ని శిష్యులేమో వద్దు వద్దు యేసు ప్రభు దగ్గర మీరు రావద్దు, వెళ్ళిపోండి అంటుంటే ఆయన కోపం వచ్చి శిష్యులను అందరినీ తిట్టేశాడట. ఎందుకు అలా చెప్తున్నారు? పిల్లలు నా దగ్గర తీసుకురండి అనేసి. ఇక్కడ ఏంటంటే వర్క్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ కొంతమంది శిష్యుల్ని, అంటే టీచర్స్ అనే శిష్యుల్ని ఏర్పాటు చేసి ఆ పిల్లల్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ వచ్చిన పిల్లలే మీరందరూ. యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభు వెయిట్ చేస్తాడట, వాళ్ళని ఎత్తుకుంటాడట, ముద్దు పెట్టుకుంటాడట, వాళ్ళ బుర్ర మీద చేతులేసి దీవిస్తాడట, ఆశీర్వదిస్తాడట. పాస్టర్ గారి దగ్గరికి మీరు పరీక్షకారులకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆయన మీ బుర్ర మీద చేసి ఆ పరీక్ష బాగా రాయండి, మంచి మార్కులు తెచ్చుకోండి అని దీవిస్తారు కదా. అలాగే యేసు ప్రభు దగ్గరికి మీరు వస్తే ఆయన మీ తల మీద చేతులేసి ఆశీర్వదించి దీవించి మీరు పెద్దోళ్ళు అవడానే చూస్తారట. ఇక్కడికి వచ్చిన తర్వాత యేసు ప్రభుతో మీరు దీవించబడాలంటే, యేసు ప్రభుతో మీరు ఆ మంచి మాటలు చెప్పించుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చారు కాబట్టి మీ అందరికీ యేసు ప్రభు దీవించి ఆశీర్వదించి ఆయన చేతుల్లో మీరు ఎత్తుకొని ఆయన మీకు ముద్దు పెట్టాలని అందరికీ ఆశ ఉందా? యేసుప్రభు మీ బుర్ర మీద చేసి దీవించాలని. యేసుప్రభు అంటే అందరికీ ఇష్టమేనా? కాబట్టి ఆ శిష్యుల్లాగా ఈ టీచర్స్ అందరూ మిమ్మల్ని యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఆ శిష్యులకి, టీచర్స్ అందరికీ వందనాలు. మీరు యేసుప్రభు ద్వారా దీవించబడాలని సంఘం పక్షంగా మీకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సెక్రటరీ గారు. దయచేసి మిగిలిన వాళ్ళందరూ మాట్లాడడానికి అవకాశం ఇవ్వడానికి టైం తక్కువగా ఉంది. టీచర్స్ ఎవరైతే టీచర్స్గా ఏర్పాటు దేవుడు చేసుకున్నాడో వాళ్ళందరూ ముందుకు రావాలి. పాస్టర్ గారు మీ గురించి ప్రార్థన చేస్తారు. దయచేసి టీచర్స్, ప్రతి క్లాస్ టీచ్ చేయడానికి టీచర్స్ నెల రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు. మీరందరూ వచ్చి ముందు నిలబడినట్లయితే పాస్టర్ గారు మిమ్మల్ని ఆశీర్వదించి రావాలి, వేగం రావాలి. అలాగే పాటలు నేర్పిస్తున్న పిల్లలు చాలా ముఖ్యమైన పని చేస్తున్నారు, వాళ్ళు కూడా రావాలి ముందుకి. యంగ్ పిల్లలు రావాలి. సాంగ్స్లో ప్రాక్టీస్ చేయిస్తున్న వాళ్ళు కూడా. మరి వాలంటీర్స్ అందరూ ఆ తర్వాత లాస్ట్ డే. వీళ్ళు ప్రస్తుతం టీచర్స్, పాటలు పాడేవాళ్ళు మాకు ముఖ్యం. టీచర్స్ అందరూ నిలబడి చూడాలి మీరు ఎవరు టీచ్ చేస్తున్నారు. పాస్టర్ గారు చూస్తారు మిమ్మల్ని. చెక్ మైక్. అమ్మా
టీచర్స్ ఒకసారి సిస్టర్ కొద్దిగా వెళ్ళండి. మీరు అందరు జ్ఞాపకం చేసుకోండి, మీరు ఏం బోధించబోతున్నారు తెలుసా? యేసు ప్రభు స్నేహితుడు, ప్రేమించే స్నేహితుడు, నమ్ముకోదగిన స్నేహితుడు, మనతో నిత్యం ఉండే స్నేహితుడు. ఆయనే మీరు పిల్లలకి చెప్తున్నారు. మరి మీకు స్నేహితుడా? మీరు ఆయన్ని ప్రేమిస్తున్నారా? జ్ఞాపకం ఉంచుకోండి, మనకు అనుభవం లేకుండా ఇతరులకు ఏమీ చెప్పలేం. మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు, మనం ఆయన్ని ప్రేమిస్తేనే ఆ ప్రేమను గురించి పిల్లల్లో చెప్పాలి. మొట్టమొదటిగా నా ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఈ బిడ్డలకి నీ ప్రేమను తెలియజేయాలనుకుంటున్నాను, ఆ ప్రేమ ఏంటో నేను అనుభవించేలాగా నీ కృప నాకు దయచేయమని ప్రార్థన చేసుకోండి. అన్లెస్ యూ నో, యూ కెనాట్ టెల్ ఎనీథింగ్ టు దెమ్. యూ షుడ్ హ్యావ్ దట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. దాని కొరకు ప్రార్థన చేస్తాను. మీరు నాతో ఏకీపించి ఈ 6 రోజులు నాయనా నీ స్నేహం ఎలాంటిదో, అది ఎంత నిజమైనదో, ఎంత శక్తివంతమైందో, ఎంత మాకు ఆశీర్వాదకరమైందో, నమ్ముకోదగిందో, మాతో నిత్యం ఉండేదో, అది మేము అనుభవించి ఈ లోక ప్రేమలు, లోక స్నేహాలు అవి అశాశ్వతమని మీరెరిగి వాటిని విడిచిపెట్టి వీరికి యేసు ప్రేమ నిత్యము ఉంటుందని, ఆయనే నిజమైన స్నేహితుడు, అతడే ప్రాణం పెట్టినవాడని చెప్పడానికి మీకు దేవుడు సహాయం చేసేలాగా మీరు ప్రార్థన చేసుకోండి, నేను ప్రార్థన చేస్తాను. అందరూ లేచి నిలబడదాం. దిస్ ఈస్ అ టైమ్ దే మస్ట్ బి అనాయింటెడ్. వారు మామూలుగా ఏదో స్కూల్లో టీచింగ్ చేసినట్టు కాదు. దిస్ ఈస్ ఏ స్పెషల్ వన్. ఒక దేవుణ్ణి గూర్చి బిడ్డల హృదయాలలో ఇంపార్ట్ చేస్తున్నారు. ఆ ప్రత్యక్షతను వారు పొందుకునేలాగా, ఆత్మ సంబంధమైన కార్యం ఇక్కడ జరిగేలాగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, నిత్య నివాసవి, నిజమైన దేవుడు, ఉన్నవాడవు అనువాడవు నాయన, నిన్ను గూర్చిన జ్ఞానముతో ఇక్కడున్న మమ్మల్ని అందరినీ నింపండి తండ్రి. ఆ ప్రత్యక్షత నాకు, మాకు, చంటి బిడ్డలకి దయచేయండి. చిన్న వయసులోనే సమూయేలు ఎలాగైతే నీ స్వరం విని నాయనా నీ నామానికి మహిమకరంగా గొప్ప ప్రవక్తగా దైవజనుడిగా అయ్యాడు, అలాగే నిన్ను ఎరిగిన అనుభవ జ్ఞానముతో టీచర్స్ని నింపండి. ఆ జ్ఞానాన్ని పిల్లల్లోకి ఇంపార్ట్ చేయడానికి వారిని ఎక్కింపు చేయమని, నీ అభిషేకంతో నింపమని, ఈ ఆత్మ సంబంధమైన కార్యంగా మీరు తీర్చిదిద్దమని, ఈరోజు మేము చేసే ఈ 6 రోజుల ప్రయత్నం, ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి నాయన అది రాబోయే రోజుల్లో గొప్ప దైవజనులు ఇక్కడి నుంచి లేవడానికి, మా భారతదేశాన్ని గురించి కన్నీరు గార్చి రోధించి ప్రకటించే సేవకులు, దైవ సేవకులు లేచేలాగా నీ ఆత్మ కార్యాన్ని ఇక్కడ జరిగించమని బిడ్డలందరినీ నీ కృపాస్తాలకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానాలు ప్రత్యేకంగా టీచ్ చేయబోతున్న టీచర్స్ అందరి మీద నీ అభిషేకాన్ని ఉంచి వారి జీవితాలలో ఒక గొప్ప అనుభవంతో బిడ్డలను అనుభవంలోనికి నడిపించినట్లు సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ అండి. కొంచెం టైం తక్కువ ఉన్నది మూలన అందరికీ ఇవ్వలేకపోయాము. పిల్లలు మీ అందరూ అలా నిలబడే ఉండండి, ఎవ్వరు కదలొద్దు చెప్పే వరకు. అంటే దయచేసి ఈ 6 రోజులు మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి పిల్లల్ని, మమ్మల్ని, అందరినీ కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పిల్లలు మీరు అలా నిలబడి ఉండాలి. టీచర్స్ అందరూ కూడా మీరు క్లాసులకి, పిల్లలు వచ్చే ముందు క్లాసులకు వెళ్ళాలి. మీ క్లాసులు చూపిస్తారు. ఎవరు అమ్మా స్నేహల్ టీచర్స్ని ఎవరెవరు క్లాసులు చూపించాలో ఒకసారి తీసుకెళ్ళి క్లాసులు ఏంటండి. థ్యాంక్ యూ సార్. అందరు క్లాసులు టీచర్స్ స్నేహల్ మిమ్మల్ని క్లాసులకు తీసుకువెళ్తాడు. అన్ని క్లాసులు చూపించే అందరికీ. మీరు అమ్మ ప్రీతి పాటలు నడిపించండి. మీరు రండి, నడిపించండి. పాడించండి ఒక 2-3 పాటలు. కొత్త పాట, ఒక కొత్త పాట ఏంటండి. ఇప్పుడు పిల్లలు ఎక్కడికి మిమ్మల్ని ఎవరిని వెళ్ళమనలేదు. పిల్లలు నిలబడాలి. ఓన్లీ టీచర్స్ క్లాసులకు వెళ్తారు. శామ్ టీచర్స్ అందరికీ క్లాసులు చూపించున్నానా. ఇంకెవరు? స్నేహల్. ఇంకా టీచర్స్కి తెలియదు వాళ్ళ క్లాసులు. వెళ్ళండి అమ్మా, వాళ్ళిద్దరితో మీరు మీ క్లాసులకి వెళ్ళండి, టీచర్ చూపిస్తారు. పాటలు పాడే పిల్లలు మాత్రం ఇక్కడే ఉండండి.
పాటలు సాంగ్స్ పాడే టీచర్స్ ఇక్కడ ఉండాలి. క్రూ లీడర్స్ ఉన్నారా లేరా? టీచర్స్ అందరూ దయచేసి క్లాస్కి వెళ్ళి మీరు ముందు రెడీగా ఉంటే పిల్లల్ని మేము మీ దగ్గరికి పంపిస్తాం. పిల్లల గురించి మీరేమి ఆలోచించకండి, వాళ్ళు వస్తారు మీ దగ్గరికి. మీరు క్లాసుకు వెళ్ళి మీ క్లాసుల్ని చూసుకోండి. చెక్. చిన్నపిల్లల టీచర్స్ ఇక్కడే ఉండిపోవాలి. బేబీ క్లాస్ పిల్లలు టీచర్స్ ఇక్కడే ఉండాలి. ఓకే కిడ్స్ అందరూ చాలా మాట్లాడుతున్నారు, ప్లీజ్ అందరూ మీ పొజిషన్స్కి రావాలి, మీ ప్లేసెస్కి రావాలి. ఇంకా మాట్లాడుతున్నారు. ఇంకా బాయ్స్ చివర రావాలి ముందుకి. కొంచెంసేపు పాటలు పాడుకుందాం, కొత్త సాంగ్ నేర్చుకుందాం, థీమ్ సాంగ్ నేర్చుకుందాం, రెడీ అవ్వాలి. అందరు రెడీ? ఓకే గుడ్ మార్నింగ్. వినిపించట్లేదు. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? లాస్ట్ ఇయర్ పీపుల్స్ ఎంతమంది వచ్చారు? వావ్, చాలా వరకు. సో లాస్ట్ ఇయర్ పీపుల్స్ థీమ్ గుర్తుందా ఎవరికైనా గుర్తుందా? చెప్పాలి గుర్తుంటే. గుర్తులేదా ఎవరికి? ఈ ఇయర్ VBS థీమ్ ఎవరు చెప్పట్లేదు? ఉన్నారు ఇక్కడ జనాలు ఉన్నారు కానీ సౌండ్ రావట్లేదు. ఈ ఇయర్ VBS థీమ్ స్కూబా కదా. సో థీమ్ సాంగ్ నేర్చుకుందాం అందరం. సో ఆర్ యూ రెడీ? సౌండ్. ఆర్ యూ రెడీ? ఓకే. ఓకే అక్క వాళ్ళు ఫస్ట్ టైం వేస్తారు, మీరు చూడండి. లిరిక్స్ థీమ్ సాంగ్ అండ్ లిరిక్స్ ప్లే అవుతూ ఉంటాయి. నెక్స్ట్ నేను మీకు లిరిక్స్ అవి చెప్తా, ఓకేనా? థీమ్ సాంగ్. థ్యాంక్స్ గాడ్. ఫస్ట్ సౌండ్
సాంగ్ అందరికి నచ్చిందా? విన్నారా సాంగ్ అందరూ? సో లిరిక్స్ ఒకసారి రిపీట్ చేద్దాం. ఓకే, నేను చెప్తాను, నా వెనక రిపీట్ చేయండి. థ్యాంక్స్ గాడ్ ఫర్ ఆల్ ద గుడ్ థింగ్స్ యు డూ. థ్యాంక్స్ గాడ్ you're my light and my truth. Thanks God for all the good things you made. Thanks God for this heart that was saved. Next slide. Thanks God, all the waves, when they crash, when they roar, so fun to ride, one up to the shore. Thanks God, all the wonders under the deep, down to the bottom, where I will never reach. Thanks God, oh that you love me. I am so amazed. Makes me want to say, thanks God for all the good things you made. Thanks God, you're my light and my truth. ఓకే, లిరిక్స్ అర్థమైందా? ఇంకొకసారి పాడదాం, పాడుతూ పాడుతూ వచ్చేస్తుంది. ఇంకొకసారి ప్లే చేయండి. లిరిక్స్ సాంగ్ నచ్చిందా అందరికీ? మరి ఎవరు నాకేం హైప్ ఏం రావట్లేదు మీ దగ్గర నుండి, ఎవరు సరిగ్గా పాడట్లేదు, డాన్స్ చేయట్లేదు. ఇంకోసారి నేర్చుకుందామా? ఇంకోసారి వేస్తారా? చూస్తూ పాడాలి. All the wonders under the deep, down to the bottom where I'll never reach. Thanks God, oh that you love me. I'm so amazed.
ఓకే, థ్యాంక్స్ కూడా అని గట్టి చెప్దామా? అవునండి. రెడీ, 1 2 3 గో. రెడీ, 1 2 3 గో. ఓకే, ఈరోజు బడ్డీ ఎవరు తెలుసా? బడ్డీ అన్న పీపీటీ. నెక్స్ట్ నెక్స్ట్ ఓకే, బైబిల్ బడ్డీ ఎవరి రోజు? వినిపించట్లే. బైబిల్ బడ్డీ ఎవరి రోజు? ఓకే, డాడ్. ఆ ఫిష్ తెలుసా మీకు? పఫ ఫిషా? కాదు. ఇది ఏ ఫిష్? ఫిష్ ఏం పేరు? ఫిష్ పేరు ఏంటి తెలుసా? ఇది ఫ్రాక్ ఫిష్. ఇది ఏంటిది? ఫ్రాక్ ఫిష్. దీనికి మనం ఏం పేరు పెట్టాం? టాడ్. ఏం పేరు? ఓకే, టాడ్ వల్ల మనకి ఏం తెలుస్తుందో తెలుసా ఈరోజు? నెక్స్ట్, టాడ్ వల్ల మనకి ఈరోజు ఏం తెలుస్తుందో తెలుసా? గాడ్ ఈజ్ అ ఫ్రెండ్ హూజ్ రియల్. ఏంటి? వినిపించట్లే ఇంకా. గాడ్ ఈజ్ అ ఫ్రెండ్. బైబిల్ బడ్డీ ఎవరి రోజు? బైబిల్ బడ్డీ ఎవరు? మెమరీ వర్స్ నేర్చుకుందామా? ఓకే, మెమరీ వర్స్ నాతో పాటు రిపీట్ చేస్తారా? జాన్ 6:69. We believe and we know you are the Holy One of God. We believe and we know you are the Holy One of God. John 6:69. మళ్ళీ చెప్దామా? John 6:69. We believe, we know you are the Holy One of God. John 6:69. యోహాను 6:69. నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వాసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. పిల్లలు, మెమరీ వర్స్ మీరు క్లాసులన్నీ తిరిగేలోగా మీకు మెమరీ వర్స్ వస్తుంది. చివరిగా ఇక్కడికి వచ్చినప్పుడు మెమరీ వర్స్ చెప్పడానికి సిద్ధంగా ఉండాలి అందరూ. ఇది మాత్రం ఫస్ట్ అందరికీ వచ్చేసి ఉండాలి. ఏంటది? ఇదే మాకు పేపరు. గాడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ హూ ఈజ్ రియల్. చెప్పండి అందరూ. అందరూ మళ్ళీ దీని గురించి మీ క్లాసుల్లో టీచర్ చెప్తారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూడకుండా చెప్పాలి. పిల్లలు, మీ అందరూ క్రూ లీడర్స్ అందరూ జాగ్రత్తగా వినండి. ఓకే, ప్రతి క్రూ లీడర్కి నెంబర్స్ ఇచ్చాము చూడండి. 1 అంటే బైబిల్ క్లాస్, 2 అంటే ఇమేజినేషన్ క్లాస్, 3 అంటే ఏ క్లాస్? 3 ఏం చెప్పానో చెప్పండమ్మా క్రూ లీడర్స్ ఎవరన్నా? 3 ఏంటమ్మా? ఏంటి మూవీ అని చెప్పానా? ఏమని చెప్పాను? స్టిక్కీ. 4th వన్ ఏంటి? గేమ్స్. గుర్తుపెట్టుకోండి. అదేనా? మీ అందరికీ మధ్యలో ఒక సైరన్ వినబడుతుంది. సైరన్ వినబడగానే మీరు క్లాసెస్ చేంజ్ అవ్వాలి. అదవుతుంది కదా అందరికీ? మీకు ఒక సౌండ్ వినబడుతుంది. సౌండ్ వినబడగానే మీరు అందరూ క్లాసెస్ నెక్స్ట్ క్లాస్ ఏంటో చేంజ్ అవ్వాలి. 1 2 3
1 and 2 క్లాసెస్ పైన ఉంటాయి, సెకండ్ ఫ్లోర్లో ఉంటాయి. 3 క్లాస్ మనకి ఈ ఫ్లోర్లోనే ఉంటుంది. 4th గేమ్స్ కింద ఉంటాయి. అందరికి అర్థమవుతుంది కదా? మొత్తం 4 క్లాసెస్ మీరు డివైడ్ అవ్వాలి. అర్థమవుతుందా? ఓకే. మూడో తరగతి కన్నా చిన్నవాళ్ళు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ అండ్ సెకండ్ స్టాండర్డ్ వాళ్ళు ఇక్కడే ఉండండి. ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ అండ్ సెకండ్ స్టాండర్డ్ వాళ్ళు ఇక్కడే ఉండండి. మిగతా వాళ్ళు మీ మీ బ్యాచెస్ మీద నెంబర్స్ ప్రకారం మీరు వెళ్ళిపోండి. క్రూ లీడర్స్ మీరు వాళ్ళని ఫాలోఅప్ చేయండి. అర్థమైంది కదా? క్రూ లీడర్స్ వన్ వాళ్ళందరూ 1, నాకు ఇంకా అర్థం 1 ఎక్కడికి వెళ్ళాలి? 1 అందరూ బైబిల్ క్లాస్కి బయలుదేరండి. క్రూ లీడర్స్ 1 బైబిల్ క్లాస్. క్రూ లీడర్స్ ఎవరు మాట నోరు విప్పొద్దు, ప్లీజ్ నోరు విప్పొద్దు. 1, 2 ఇమాజినేషన్ క్లాస్ వాళ్ళు తీసుకెళ్ళండి. క్రూ లీడర్స్ 2 నెంబర్స్ అందరూ. అమ్మ ఇప్పుడే వచ్చిందా పాప? నేను చూస్తాను, చూస్తారులే వాళ్ళు. 2 నెంబర్ అంతా ఇమాజినేషన్ క్లాస్. 3 అందరూ కూడా పేరు 3 నెంబర్ నానా 3 నెంబర్ ఆ క్లాస్ పేరు, స్టేషన్ పేరేంటి? 3 ఏంటో సిటీ ఇంకా క్యాచ్ చేయలేదు. స్క్రిప్చర్ స్క్రిప్చర్ అట. థర్డ్ నెంబర్ చూసుకోండి. 4th క్రిందకి వెళ్ళండి. గేమ్స్ క్రూ లీడర్స్ తీసుకువెళ్ళాలి వేగంగా. ఇక డోంట్ వేస్ట్ యువర్ టైం. క్రూ లీడర్స్ తొందర పెట్టండి. క్రూ లీడర్స్ తొందర పెట్టాలి, తీసుకెళ్ళిపోవాలి వేగంగా. అందరికీ ఎవరి రూమ్కి వెళ్ళాలో శామ్ చూడాలి. అక్కడ కొంతమంది పిల్లలు చిన్న పిల్లలు బేబీ క్లాస్ అంతా ఇక్కడే ఉండాలి, ఇక్కడే కూర్చోవాలి. వేగంగా క్లాసులకు వెళ్ళిపోవాలి, అనవసరంగా ఉండొద్దు నిలబడి. దేవుడా, బేబీ క్లాస్ పిల్లలందరూ ఇక్కడ కిందకు వచ్చేయండి. క్లాస్కి వెళ్ళాలి, టైం అయిపోతుంది. క్రూ లీడర్స్ నాన్న ఎవ్వరు నిలబడకుండా క్లాసులకు వెళ్ళిపోయేటట్టు చూడండి పిల్లల్ని. క్లాసులకు వెళ్ళిపోవాలి క్రూ లీడర్స్. అమ్మ క్లాసులకు వెళ్ళిపోవాలి మీరు. క్రూ లీడర్స్ తీసుకువెళ్ళిపోవాలి పిల్లల్ని, టైం అయిపోతుంది. ఒక్కసారి సెటిల్ అయిపోతే ఇంక పర్వాలేదులే. ఇక్కడ మీరు చూసుకోండి అమ్మా వెళ్ళి.